హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నేను ఆల్రెడీ మాట్లాడాను, ఒక వర్షన్ మాట్లాడాను. సెకండ్ వర్షన్ చెప్పబోతున్నాను. ఎంఐఎం మీద పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం నాయకత్వం మీద చేసిన కామెంట్ అవనివ్వండి, దాని కాన్సిక్వెన్సెస్గా హైదరాబాద్లో ఎంఐఎం నేతలు పాత బస్తీలో పవన్ కళ్యాణ్ గారి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అవనివ్వండి, వీటిని ఎలా చూడాలనే అంశాన్ని నేను డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో డైరెక్ట్గా పొత్తులో ఉన్నారు. సెకండ్, ఎంఐఎం అనే పార్టీ బీజేపీతో గత 10 సంవత్సరాలుగా ఇండైరెక్ట్గా పొత్తులో ఉండి బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ, బీజేపీకి ఎన్నికల్లో అవసరమైతే ఆ ఎన్నికల్లో, బీజేపీకి ఎక్కడైతే ముస్లిం సమాజం వల్ల ఇబ్బంది కలుగుతుందో అక్కడికి వెళ్ళి ముస్లిం సమాజం యొక్క ఓట్లు చీల్చి బీజేపీని లబ్ధి చేకూరుస్తున్నటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. దానికి ఎగ్జాంపుల్స్, ఇనీషియల్గా ఎంఐఎం 2014 తర్వాత స్టార్ట్ చేసింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో. 2014లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీలో పోటీ చేశారు. అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు విదర్భ ప్రాంతంలో, మరాఠ్వాడ ప్రాంతంలో, హైదరాబాద్ మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం ఓట్లు గణనీయంగా చీల్చి బీజేపీకి మేలు చేకూర్చేసి బీజేపీ అధికారంలోకి వచ్చేదానికి మేలు చేశాడు 2014లో. 2019లో కూడా అది చేశాడు ఆయన. తర్వాత నుంచి 2014 మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టిన ఎంఐఎం తర్వాత బీహార్ అవనివ్వండి, ఉత్తరప్రదేశ్ అవనివ్వండి, తర్వాత కర్ణాటక అవనివ్వండి, వెస్ట్ బెంగాల్ అవనివ్వండి, ప్రతి రాష్ట్రంలో ఇంక్లూడింగ్ తమిళనాడు, ముస్లిం సామాజిక వర్గం ఎక్కడైతే ఎక్కువగా గణనీయంగా ఉంటుందో అక్కడికి వెళ్ళి పోటీ చేశారు. పోటీ చేసి ఇప్పుడు మనం బీహార్లో చూసుకున్నట్లయితే పూర్వాంచల్ రీజియన్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. ఆ ముస్లిమ్స్ ఎక్కువ ఉండే ప్రాంతంలో గణనీయంగా పోటీ చేసి గణనీయంగా ఓట్లు చీల్చి కొన్ని సీట్లు గెలిచి ఏదైతే కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి అధికారంలోకి రాకుండా మళ్ళీ జేడీయూ యాజ్ వెల్ యాజ్ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి మేలు చేశాడు. అది ఇంకా అప్పటి నుంచి ఈ సీక్రెట్ నెక్సస్ బిట్వీన్ ఎంఐఎం బీజేపీ క్లియర్గా అర్థమైపోయింది. తర్వాత ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళారు. ఉత్తరప్రదేశ్లో మళ్ళీ సమాజ్వాదీ పార్టీ అధికారంలో రాకుండా మళ్ళీ రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేదానికి వెళ్ళిపోయింది. తర్వాత వెస్ట్ బెంగాల్కి వెళ్ళారు. వెస్ట్ బెంగాల్కి వెళ్ళిన అదే పరిస్థితి. కానీ వెస్ట్ బెంగాల్లో ఇతనికి చేదు అనుభవం ఎదురైంది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చాలా క్లియర్గా బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో జరిగిన పరిణామాలన్నీ గ్రహించిన మమతా బెనర్జీ గారు, హైదరాబాద్ నుంచి ఒక ముస్లిం ఆయన వస్తాడు, ఆయనకు ఓటేస్తే మనం ఇక్కడ ఇబ్బందులు పడతాము, హైదరాబాద్ నుంచి వచ్చే దొంగ ముస్లింను నమ్మొద్దని చాలా క్లియర్గా ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి పడేశారు ఆవిడ. ఆ స్టేట్మెంట్కి కన్విన్స్ అయిన బెంగాలీ ముస్లిమ్స్ ఎంఐఎంని డిపాజిట్లు రాకుండా గుండు గగిచ్చానక పంపించారు అక్కడి నుంచి. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడులో కూడా పోటీ చేసే ప్రయత్నం చేస్తే, డిఎంకే ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా ముస్లిం సమాజం గట్టిగా సమాధానం చెప్పి సరిగ్గా ఓట్లు లేకుండా ఎంఐఎంకి అక్కడేం పెద్ద ఫలితం లేకుండా చేసేసింది. ఉత్తరప్రదేశ్లో పోటీ చేసినప్పుడు కూడా అంతే. ఉత్తరప్రదేశ్లో కూడా ముస్లిం సామాజిక వర్గం ఓట్లు చీల్చి సమాజ్వాదీ పార్టీకి అవకాశాలు ఉన్న దగ్గర పోటీ చేసి సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ముస్లిం ఓట్ బ్యాంక్ ఏదైతే సమాజ్వాదీకి అనాది కాలంగా ఉందో ఆ ఓట్లు ఆ పార్టీకి పడకుండా బీజేపీకి మేలు చేశాడు. తర్వాత కర్ణాటక తర్వాత కర్ణాటక జరిగినప్పుడు కూడా హిజాబ్ ఇన్సిడెంట్ చాలా బలంగా, చాలా ఉధృతంగా నడుస్తూ ఉంది. ఆ హిజాబ్ ఇన్సిడెంట్ జరుగుతున్న క్రమంలో కూడా అక్కడికి వెళ్ళి పోటీ చేసి కాంగ్రెస్కి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే రాజకీయంగా అక్కడ ముస్లిమ్స్ చాలా క్లియర్గా, చాలా కేటగారికల్గా ఆలోచించి ఈయనకు ఓటేయడం వల్ల ఒక ఓటు వేసినా అది బీజేపీకి మేలు అవుతుంది, కాంగ్రెస్కి ఇబ్బంది అవుతూ ఉంది. సో కాంగ్రెస్కి ఇక్కడ కానీ బీజేపీ మళ్ళీ వస్తే హిజాబ్ లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరుగుతాయి, ఎక్కువ మొత్తంలో జరుగుతాయి అనేసి కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి ముస్లిమ్స్ అందరూ ఎంఐఎంకి మళ్ళీ అక్కడ కూడా సరైన మద్దతు ఇవ్వకుండా వెనక్కి పంపించేశారు. ఈ రకంగా గత 10 సంవత్సరాలుగా ఎంఐఎం చేస్తున్న పని, ఎక్కడ బీజేపీకి అవసరం ఉంటే, ఎక్కడ ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ ఉంటే ఆ సామాజిక వర్గం యొక్క ఓట్లు కొంతలో కొంత ఇటు స్ప్లిట్ చేసి బీజేపీకి మేలు చేసి బీజేపీ అధికారంలోకి వచ్చేదానికి మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పవన్ కళ్యాణ్ గారు, 2014లో బీజేపీకి మద్దతు పలికారు. 2019లో వాళ్ళతో డిఫర్ బయటకు వచ్చేసారు. కారణాలు ఏంటో బయటకు ఎప్పుడు చెప్పలే. ఆయన ఎందుకు డిఫర్ అయ్యారనేది, ఎందుకు కలుస్తున్నాడో కూడా చెప్పలేదు. సో 2019లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ కలిశాడు. ఎందుకు కలుస్తున్నాడో ఎవరికీ చెప్పలే, కలిసిపోయాడు. కలిసిన తర్వాత హిందుత్వ ఎజెండాని
మెల్లగా ఎత్తుకుంటూ 2024 దాకా వచ్చాడు. 2024లో వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందుత్వ ఎజెండాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. భారతదేశంలో యోగి ఆదిత్యనాథ్ కంటే కూడా ఎక్కువగా ఈయన హిందుత్వం గురించి మాట్లాడే పరిస్థితికి వెళ్ళిపోయాడు. మనం చూసాం, మన మహారాష్ట్ర ఎన్నికల్లో హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న క్రమంలో ఎంఐఎం మీద ఎలాంటి మాటలు దాడి చేశారు. ఆ దాడి పర్యవసానంగానే ఇక్కడ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారి మీద పోలీస్ కేసును కంప్లైంట్ ఇచ్చారు. కేసు ఇంకా రిజిస్టర్ అవ్వాల. పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఫర్దర్గా ఎలా ముందుకెళ్లాలని చూసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ఎంఐఎం మీద చేసిన కామెంట్ అవనివ్వండి, ఇక్కడ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఎంఐఎం వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్. దీన్ని ఎలా చూడాలంటే, రాబోయే రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. అండ్ తెలంగాణలో ముస్లిం సామాజిక వర్గం యొక్క ప్రభావం అందరికీ తెలిసింది. పర్టికులర్లీ ఓల్డ్ సిటీ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, తెలంగాణలో ముస్లిం సమాజం చాలా గణనీయంగా ఓట్ బ్యాంక్ ఉన్న కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీతో పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడితే దాన్ని పొలిటికల్గా బీజేపీ ఇంకో టర్న్ తీసుకొని హిందూస్ని మొబిలైజ్ చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ని కన్సాలిడేట్ చేసి బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అంటే 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు మొన్న మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట, దాని మీద ఇక్కడ హైదరాబాద్లో ఎంఐఎం నేతలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ కానీ కేసుగా మారితే బీజేపీకి ఒక బలమైన, పవన్ కళ్యాణ్ గారికి ఒక బలమైన ఆయుధం దొరికేస్తుంది. సో ఆ కేసును అడ్డం పెట్టుకుని దే యూస్ టు క్రియేట్ ద రిఫ్ట్ బిట్వీన్ హిందూస్ యాజ్ వెల్ యాజ్ ముస్లిమ్స్ ఇన్ తెలంగాణ రీజియన్. ఆ రిఫ్ట్ క్రియేట్ చేసి దాని మీద పొలిటికల్గా మెల్లగా ఇమేజ్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు బీజేపీకి ఉన్న కొద్దిపాటి బలాన్ని ఇంకొంచెం బలం పెంచుకొని ఒక శక్తిగా ఎమర్జ్ అయ్యేదానికి పర్టికులర్లీ ఎంఐఎం అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఏదైతే ఉందో, అండ్ అది మాటల యుద్ధం కాస్త పోలీస్ కేసు దాకా వెళ్ళింది ఏదైతే ఉందో, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఎంఐఎంకి వర్సెస్ బీజేపీ అండ్ జనసేనకి ఒక రాజకీయంగా ఇది పెద్ద ఇష్యూగా మార్చేసేసి దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య నడిచే ప్రక్రియని మొదలుపెట్టడం వల్ల కాంగ్రెస్ని మార్జినలైజ్ చేసి వీళ్ళిద్దరిలో టఫ్ ఫైట్ ఉందని క్రియేట్ చేసే ప్రయత్నం చేసి బీజేపీ పొలిటికల్గా లబ్ధి పొందాలని చేసే ప్రయత్నం చేసిందా? ఇదంతా బీజేపీ స్క్రిప్ట్లో భాగంగా జరుగుతుందా అంటే ఎంఐఎం తీరు చూస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారి తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డైరెక్ట్గా బీజేపీ డైరెక్షన్లో నడుస్తున్న వ్యక్తి. ఎంఐఎం ఇండైరెక్ట్గా సీక్రెట్గా బీజేపీ అవసరాల కోసం బీజేపీ డైరెక్షన్లో నడుస్తున్న పార్టీ. సో ఇద్దరు ఒక మిత్రుడు డైరెక్ట్గా బాహటంగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొక అతను ఇండైరెక్ట్గా సీక్రెట్గా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా చూడండి, భారతదేశంలో రకరకాల పొలిటికల్ పార్టీల లీడర్ల మీద ఈడీ రైట్స్, సిబిఐ రైట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగినాయి, కానీ రకరకాల కేసులు పెట్టారు. కానీ ఎంఐఎం ఎంపీ మీద అసదుద్దీన్ ఓవైసీ గారి మీద కానీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతల మీద ఈ రోజుకి సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ చిన్నపాటి కంప్లైంట్ పెట్టలా, కేసు పెట్టలా, చిన్న రైడ్ కూడా జరగలేదంటే ఖచ్చితంగా బీజేపీకి, ఎంఐఎంకి పూర్తిగా ఒక సీక్రెట్ నెక్సెస్ అయితే నడుస్తూ ఉంది. ఆ నెక్సెస్లో ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఎంఐఎం అనడము, ఎంఐఎం వాళ్ళు రివర్స్లో హైదరాబాద్లో కేసు పెట్టడము. ఇప్పుడు కేసు పెడితే మహారాష్ట్రలో పెట్టాలి కదా లీడర్లు, మహారాష్ట్ర లీడర్లు పెట్టకుండా హైదరాబాద్లో పెట్టడం కదా మంతరం ఏమేంటి? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో దీన్ని ఒక పొలిటికల్ సినిమాగా మార్చాలా. ఆ సినిమాగా మార్చే ప్రయత్నం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నుంచి స్టార్ట్ అయింది. చూడాలి రాబోయే రోజుల్లో ఇక్కడ రిజిస్టర్ అయిన కంప్లైంట్ ఇచ్చింది, అది కేసుగా రిజిస్టర్ చేసి ముందుకెళ్తుందా, లేకపోతే కంప్లైంట్గానే ఆగిపోద్దా? దాన్ని బట్టి తెలంగాణ రాజకీయాల్లో ఎంఐఎం వర్సెస్ బీజేపీ, జనసేన ఎలా నడుస్తుంది అనేసి మాత్రం చెప్పగలం. అంత అర్లీగా మనం ఈ కేసు బుక్ చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. కొంచెం టైం తీసుకొని ఖచ్చితంగా కేసు బుక్ చేస్తారు, అప్పుడు స్టార్ట్ అవుతుంది ఎంఐఎం వర్సెస్ బీజేపీ అండ్ జనసేన. దానివల్ల జరిగే ఫైట్ వల్ల జరిగే ఈవెంట్స్లో ఎవరికి బెనిఫిట్ అవుతుందనేసి 2028 ఎన్నికల వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ మాత్రం ఇద్దరు మిత్రులు, ఒక చీకటి మిత్రుడు, ఒకటి డైరెక్ట్గా ఉన్న మిత్రుడు బీజేపీకి మేలు చేసేదానికి మాత్రం చాలా పర్ఫెక్ట్గా బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాత్రం పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ.